ఈ ఎన్నికల్లో మోడీ ఫ్యాషన్ ట్రెండ్ కూడా ఆ పార్టీకి మైనస్ అయింది. సరిగ్గా పోలింగ్ కి 2 వారాల ముందు జరిగిన పరిణామాలు ఢిల్లీ వాసుల్ని మోడీకి దూరం చేశాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో 10 లక్షల రూపాయల కోటు వేసుకుని దర్జా ఒలకపోయటంతో ఎక్స్ట్రాలు తగ్గించుకోమంటూ ఎన్నికలతో సమాధానమిచ్చారు ఢిల్లీ జనం. మోడీ అంటేనే ఫ్యాషన్ ట్రెండ్ కు కేర్ ఆఫ్ అయిపోయారు. విదేశాల్లోనైనా దేశంలోనైనా ఏ కార్యక్రమానికి ఆయన హాజరైనా తన మార్కు కనిపించేలా చేసుకున్నారు. ఎన్నాళ్ళు ఇది బాగానే వర్కౌట్ అయింది గాని ఢిల్లీ ఎన్నికల విషయంలో మాత్రం తిప్పికొట్టింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మోడీ స్వయంగా చేసిన పొరపాట్లు ఓటర్లను ఆపు వైపు చూసేలా చేశాయి. గణతంత్ర దినోత్సవాలకు అమెరికా అధ్యక్షుడు ఒబామాను తెప్పించడం వరకు ఓకే. ఆయన కోసం ప్రభుత్వం చేసిన హై సెక్యూరిటీ హంగామాను కూడా జనం భరించారు. ఒబామాతో వాక్ అండ్ టాక్ కార్యక్రమంలో మాత్రం మోడీ కొత్తగా కనిపించారు. ప్రత్యేకంగా తయారు చేయించుకున్న సూట్ ఆయనకు విమర్శలు తెచ్చిపెట్టింది. 10 లక్షల రూపాయల ఖరీదైన కోటు ధరించటం అవసరమా అన్న విమర్శ ఒకటైతే, దానిపై నరేంద్ర మోడీ అన్న పేరు 1000 సార్లు ఎంబ్రాయిడరీ చేయించుకోవటం మరో కౌంటర్ అయ్యింది. ఇది చాలదన్నట్టు ఆ కోటు బ్రిటన్లో తయారైందని, మోడీ మేక్ ఇన్ ఇండియాను మర్చిపోయారా అంటూ రాహుల్ చేసిన విమర్శలు ఢిల్లీతో పాటు దేశ ప్రజలందరి దృష్టిని ఆ కోటుపైకి మళ్లించాయి. ప్రధాని కాబట్టి ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేయటం తప్పు కాకపోవచ్చు గాని మరీ ఎంత ఎక్స్ట్రాలు అవసరమా అన్న యాంగిల్లో జనం ఆలోచించారు. ఖరీదైన డ్రెస్సులు మోడీకి న్యూయార్కులో పేరు తెచ్చాయేమో గాని ఢిల్లీ ఓటర్లు మాత్రం ఆయన్ను ఓ విలాస పురుషుల్లా చూశారు. సామాన్యుడిలా తమ మధ్య ఉంటున్న కేజ్రీవాల్ తో మోడీని పోల్చి చూసుకున్నారు. ఫలితమే ఈ రిజల్ట్స్. ఒబామా పర్యటన కూడా మోడీకి కలిసి రాలేదు. ఆయన కోసం ఎక్కడలేని సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. 15,000 సీసీటీవీ కెమెరాలు అమర్చారు. నిర్భయ ఘటన జరిగిన ఢిల్లీలో సామాన్యుల భద్రతపై కేంద్రం ఎప్పుడూ ఎంతలా దృష్టి సారించలేదు. దీనిపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఇంత చేసినా మన మీద నమ్మకం లేని ఒబామా తన అధికార కారులోనే పరేడ్కు ఎంట్రీ ఇచ్చారు. పైగా పరేడ్ జరుగుతున్నంతసేపు చూయింగం నములుతూ కూర్చున్నారు. ఒబామా కోసం డిన్నర్లు, టీ పార్టీలు, ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగత సత్కారాలు చేయటం వంటివన్నీ బీజేపీని సామాన్యులకు దూరం చేశాయి. దేశాన్ని గెలవాలంటే ముందు చుట్టుపక్కల ప్రాంతాలను గెలవాలన్న చాణక్య సూత్రాన్ని మోడీ మర్చిపోయారు. కేజ్రీవాల్ మాత్రం ఢిల్లీ శివార్లలో నివసిస్తున్న బస్తీవాసుల మనసు గెలుచుకున్నారు. అదే సమయంలో సిటీలోని హై ఎండ్ సెలబ్రిటీలకు డిన్నర్లిచ్చి వారికి దగ్గరయ్యారు. ఢిల్లీ తర్వాత కేజ్రీవాల్ తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తారా? అవునంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వివిధ వర్గాల్లో మద్దతుంది. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేజ్రీవాల్ దృష్టి పెడతారని ఆప్ నేతలు చెబుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టింది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వచ్చిన ప్రజాస్పందన కేజ్రీవాల్ ను పార్లమెంట్ ఎన్నికల దిశగా నడిపించింది. అయితే మోడీ వేవ్ లో కాంగ్రెస్ వంటి పార్టీలే అడ్రస్ లేకుండా పోయాయి. అప్పుడు ఆప్ పరిస్థితి కూడా అదే. 1-2 సీట్లకే ఆప్ పరిమితమైంది. దీంతో కంగుతిన్న కేజ్రీ మళ్లీ ఫోకస్ మొత్తాన్ని ఢిల్లీపైనే పెట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ కేజ్రీ ఆలోచన ఢిల్లీ పొలిమేరలు దాటుతుందా? ఢిల్లీలో మోడీని ఢీకొట్టిన అరవింద్ కేజ్రీవాల్ తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వివిధ వర్గాల్లో మద్దతు ఉంది. ముఖ్యంగా యువతరం మొత్తం కేజ్రీని ఆదరిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేజ్రీవాల్ దృష్టి పెడతారని ఆప్ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే కేజ్రీ నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ రాష్ట్రాలే అవుతాయి. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని తన ఖాతాలోకి వేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో అదే పని చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. గత ఎన్నికల్లో పంజాబ్ లో 2 లోక్సభ సీట్లు సాధించిన ఆప్ అక్కడి నుంచి పార్టీ విస్తరణకు శంఖం పూరించాలని ఆలోచిస్తోంది.
అయితే మోడీ వేవ్ కు ఢిల్లీలో బ్రేక్ వేసినంత మాత్రాన అక్కడి ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో వస్తాయన్న గ్యారంటీ ఏదీ లేదు. అందుకే పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ అక్కడి స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని ఆప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత మెల్లగా ఎన్నికల బరిలోకి దిగే ప్లాన్ వేసింది. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థికి హస్తిన ప్రజలు షాక్ ఇచ్చారు. కృష్ణానగర్ నియోజకవర్గంలో పోటీ చేసిన బేడి ఓటమి పాలయ్యారు. ఆప్ అభ్యర్థి ఎస్కే బగ్గా చేతిలో ఆమె ఘోర పరాజయం చవిచూశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనన్నారు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడి. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు కట్టబెట్టిన ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారామె. ₹1 తీసుకోకుండా తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు కిరణ్ బేడి. తనకు ఓటు వేసినా వేయకపోయినా ప్రచార పర్వంలో అర్ధరాత్రి వరకు వేచి చూసిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కిరణ్ బేడి. तो इसलिए जिस तरीके का विश्वास और इज्जत और मान और एक्सेप्टेंस मुझे लीडरशिप से, प्रधानमंत्री जी से, नरेंद्र मोदी जी से, अमित शाह जी से और तमाम दिल्ली के प्रदेश की लीडरशिप से और तमाम कार्यकर्ताओं से, उसको तो बचा लो क्योंकि उधर स्कूल बनने हैं, हॉस्पिटल्स बनने हैं, कार्यालय बनने हैं, बहुत कुछ इंडस्ट्री लगनी है, विकास होना है. तो मैं यही कहूंगी, अब आज की सरकार का जब नई सरकार आएगी इमीडिएटली विद इन अ मंथ डिक्लेयर करे कितनी झुग्गियां हैं और कितनी जमीन है, इसको मैपिंग कर ली जाए, इसकी मूवी खींच ली जाए ताकि और इंक्रोचमेंट ना शुरू हो. ये ना हो एक तरफ झुग्गी के मकान बनते जाए और दूसरी तरफ और झुग्गियां तैयार होती जाए और फिर नई सरकार के लिए चाहे उन्हीं की सरकार आए या दूसरी सरकार उनके लिए एक नई चुनौती छोड़ के जाए. मैं समझती हूँ ये उनके लिए एक बहुत बड़ा चैलेंज होगा. ప్రజలకు సుపరిపాలన అందించాలని కేజ్రీవాల్ కు సూచించారు సామాజిక ఉద్యమవేత్త, గాంధేయవాది అన్నా హజారే. ఢిల్లీలో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు అన్నా ఆయన స్వగ్రామం రాలేగావ్ సిధిలో శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు పారిశ్రామికవేత్తలకే మంచి రోజులొచ్చాయని, సాధారణ ప్రజలకు రాలేదన్నారు హజారే. జన్ లోక్పాల్ బిల్లుపై పోరాటం కొనసాగించాలని కేజ్రీవాల్ కు సూచించారు అన్నా హజారే. दोनों में एक तो मुख्यमंत्री बनने वाला है और कोई भी बने तो मेरे उनके लिए शुभकामना है, ऐसे मैं पहले बताया था. तो आज अरविंद केजरीवाल मुख्यमंत्री बनने जा रहे हैं, उनके लिए मैं शुभकामना व्यक्त करता हूं कि एक अच्छी जीत हासिल किया, इसलिए मैं शुभकामना व्यक्त करता हूं. ఇది సామాన్యుడి విజయంపై స్పెషల్ బులెటిన్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.